హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ నేను మీతో 3 ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను. దాంట్లో ఫస్ట్ ఏంటి అంటే నేను పెసరట్తో స్టార్ట్ చేస్తున్నాను అనమాట. పెసరట్ కోసం నేను ముందుగా ఒకరోజు నైటే నేను మూంగ్ దాల్ని నానపెట్టేస్తున్నాను. నేను ఇక్కడ గ్రీన్ పెసలు తీసుకుంటున్నాను. అండ్ గ్రీన్ పెసలు 1.5 కప్ తీసుకున్నాను. అండ్ లైక్ 2 to 3 స్పూన్స్ ఏమో బియ్యం తీసుకుని మొత్తం ఓవర్ నైట్ నానపెట్టుకుంటున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఒక జార్ తీసుకుని అవన్నీ వేసుకుని దాంట్లో మిర్చి, అల్లము, ఉల్లిపాయలు, జీలకర్ర, కొత్తిమీర ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకుని అండ్ నేను ఒక బౌల్లోకి దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నాను, గ్రైండ్ చేసిందంతా. దాంట్లో మనకి సరిపడంత సాల్ట్ యాడ్ చేసుకుని ఒక 2-3 మినిట్స్ మళ్ళీ దాన్ని పక్కన ఉంచానమాట. బాగా ఇచ్చేసుకున్నాను, బాగా కలుపుకుని ఒక 2-3 మినిట్స్ దాన్ని కొంచెం పక్కన ఉంచాక నేను అది కడాయి మీద దోశ వేసేసుకున్నాను. యాక్చువల్గా ఇదేంటి అంటే కొంచెం హెల్త్ కోసం అన్నట్టు నేను ఓన్లీ నెయ్యే వేసుకుంటున్నాను అనమాట. ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ ఆయిల్, ఐఎమ్ ఓన్లీ యూజింగ్ ఘీ. అంతే, ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా పెసరట్టు రెడీ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ ఐటెం నేను బేసన్ చీలా తయారు చేస్తున్నాను. దీనికోసం నేను ఒక 2 కప్స్ బేసన్ తీసుకున్నాను అండ్ లైక్ 1/2 కప్ ఏమో రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. బేసన్ అండ్ రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకున్నాక నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను అనమాట. సాల్ట్ మన టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ జీలకర్ర, ఉల్లిపాయలు అండ్ కొంచెం కారం యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లో నేను పచ్చిమిర్చి, టొమాటో అవన్నీ ఏమి యాడ్ చేసుకోవట్లేదు. జస్ట్ టు కీప్ ఇట్ సింపుల్ ఐఎమ్ ఓన్లీ యాడింగ్ రెడ్ చిల్లీ పౌడర్, అంతే. అండ్ వాటర్ పోసుకుని కన్సిస్టెన్సీ మరీ లూజ్గా కాకుండా కొంచెం థిక్గా వచ్చే వరకు వాటర్ పోసుకుని కన్సిస్టెన్సీ చూసుకున్నాను అనమాట. దీన్ని కూడా నేను బాగా మిక్స్ చేసుకుని, మరీ లూజ్గా కూడా కాదు, కొంచెం థిక్గా రావాలి కదా చీలా అని చెప్పి వాటర్ కూడా మరీ ఎక్కువ పోసుకోలేదు, కొంచెమే పోసుకుని కలుపుకున్నాను వాటర్. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం అగైన్ గీయే వేసుకుంటున్నాను. గీ వేసుకుని మొత్తం ఆ గీ అంతా దాని మీద స్ప్రెడ్ చేసుకున్నాను అనమాట. సో అప్పుడు కింద అతుక్కుపోకుండా, ఇబ్బంది లేకుండా ఈజీగా వచ్చేస్తుంది ఆ బేసన్ చీలా అని చెప్పి కొంచెం నేను గీ మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను. గీ స్ప్రెడ్ చేసుకుని కొంచెం మళ్ళీ అగైన్ దానిపైన గీ వేసుకుని 2 మినిట్స్ కాలే వరకు ఉంచుకున్నాను. దీంతో నేను ఏం చేశాను అంటే, దీంట్లో మీకు ముందరే చెప్పాను కదా, నేను టొమాటోలు కానీ అవన్నీ ఏమీ యాడ్ చేయలేదు. సో మరీ టేస్ట్ కోసం నేను ఏం చేశానంటే, మునగాకు కారప్పొడి ఉంటుంది కదా, ఆ మునగాకు కారప్పొడి దానిపైన జల్లుకున్నాను అనమాట. చాలా యమ్మీగా ఉంటుంది ఆ మునగాకు కారప్పొడి దాని మీద జల్లుకుని తింటే. నేను అగైన్ ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి, సో మునగాకు కూడా మనకు చాలా హెల్ప్ అవుతుంది వీటితో పాటు అని చెప్పి నేను మునగాకు కారప్పొడితో వేసుకున్నాను. నెక్స్ట్ ఏమో పన్నీర్ దోశ చేసుకున్నాను. సో మనం ఆల్రెడీ ఆ మూంగ్ దాల్ కోసం దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, సో అదే యూస్ చేసుకుంటున్నాను. అదే బ్యాటర్ మీద నేను అగైన్ నేను మళ్ళీ ఏమీ యూస్ చేయట్లేదు అనమాట. దీంట్లో ఉల్లిపాయలు, టమాటాలు అవన్నీ ఏమీ యూస్ చేయట్లేదు. పన్నీర్ గ్రేట్ వేసుకుని మళ్ళీ దానిపైన కూడా కారప్పొడి జల్లుకున్నాను, అంతే. ఎంతో సింపుల్గా అయిపోయింది పన్నీర్ దోశ. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.